పాడిన పాట అయితే యూట్యూబ్ మొత్తాన్ని షేకు చేసి ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వల్లనే ఒక్క ఊపు ఊపేసిందని చెప్పాలి. హే నీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్ పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్ ఒక్కలా ఇద్దరా విద్యార్థి వీరులు తెలంగాణ పోరులో నెలరాని నా తరలు. అందరికీ శనార్థులా మంచుకున్నారా అవులా? ఇగో పాటనైతే ఎంత మధురంగా ఉంటుంది చెప్పుర్రి. మరి అట్లాంటి పాటలకు పుట్టినిలైనటువంటి పాలమూరు ముద్దుబిడ్డ మన జంగిరెడ్డి అయితే నేను మీ ముంగడి తీసుకొని వచ్చిన. ఇక ఆయన పాడిన పాట అయితే యూట్యూబ్ మొత్తాన్ని షేకు చేసి ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వల్లనే ఒక్క ఊపు ఊపేసిందని చెప్పాలి. గదే హడలురో జడలురో ఆయా షేర్ పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ అనే పాటనైతే నేను బాడు కాదు ఒక్కసారి ఆ అన్నతోటే పాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న శనార్థే శనార్థులే మంచుకున్నావా? మంచిగా ఇక నేను చూస్తానైతే నా కడుపు అంతా చల్లగా అనిపిస్తున్నదే అన్న. అయితే మొట్టమొదలుగా నువ్వు ఒక్క పాటతోటి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే పాడే ఇక అదే పాట వేసేయి షేర్ పాటతో మొదలు పెడదాం. ఆయా షేర్ అంతే. హే నీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. हे ये डर का सुल्ताने माँ घर का सैताने चल शिकार जैया जुम्बल के आया शेर अरे పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్ పేరు పతా లేనున్నిరా ఆయా షేర్ చూసుకో ప్యారడైజ్ కి అడ్రస్ అయితా ఆయా షేర్. ప్యారడైజ్ కు అడ్రస్ కాదు కానీ నువ్వైతే మన దేశానికి అడ్రస్ అయిపోయినావన్నా. ఎందుకంటే ఆ గొంతు అంత కంచు కంటమంటారు చూడు, తేనె పోసినట్టే మస్తు మంచుకున్నది. కానీ అన్న ఇంకొక ముచ్చట మాట్లాడుకుంటానన్నా, మరి పాలమూరు అంటేనే పాటలకు పుట్టినీళ్ళు కదా. ఇక నీ లెక్కన బొచ్చడు మంది కళాకారులు అయితే గవ్వు లెక్కలు అయితే వస్తారు కదా. ఈ అవకాశం నీకు ఎట్లా దక్కిందే మరి? నాకు మన ప్యారడైజ్ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా శ్రీకాంత్ బోదెల అన్నగారు, తర్వాత కాసర్ల శ్యామన్న. ఓ శ్యామన్న లిరిసిస్ట్ కదా ఆయన్నే. అమ్మా అద్భుతమైన పాటలు రాసిండు ఆయన. ఇక కాకపోతే నాకు ఒక 30 ఏళ్ళ నుంచి నాకు మంచి మిత్రుడు, ఎప్పుడు పాడించాలన్న ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు ఇద్దరుతోనే నాకు ఈ అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు జానపద కళాకారులను ఎట్లా అంటే ఇప్పుడు సినిమాలకైతే జరగంత తక్కువ మంది పోతారు, తక్కువ మంది పోయిన కొంతమంది క్లిక్ అవుతారు. మరి నువ్వైతే బరాబర్ ఆయా షేర్ అనో దెబ్బకు క్లిక్ అయినావు కదా. అట్లనే ఇంకొక ముచ్చట మనం మాట్లాడుకుంటున్నా, ఉద్యమాలకు సంబంధించిన సాంగులు అయితే నువ్వు బాగా పాడతావట. ఎందుకంటే ఉద్యమము జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమంలో ఉండుకుంటా మంచి మంచి పాటలు పాడినమాట. ఒక్కటి మొత్తం దద్దరిలేటువంటి పాట పాడాలి. ఓకే. ఏ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా బల 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 బల. అరే కాకతీయ ప్రాంగణాన కురిసినవో వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. ఎన్నిసార్లు చెప్పినా తక్కువనేనే. మరి నిజానికి నువ్వెత్తిన ఎగిసిపడ్డది అప్పుడు ఉద్యమం. మరి అట్లాంటి టైంలో నువ్వు మంచి మంచి పాటలు పాడినావంటే నిజంగా అన్న నీకు ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉన్నారా అనే? ఇన్స్పిరేషన్ అయితే బ్రహ్మాండంగా ప్రజాకవులు అంటే ఉద్యమ గీతాలు ఏవైతే నేనేమో ఒక జానపద మార్గంలో వచ్చిన మనిషిని. చిన్నప్పటి నుంచి కూడా నేను మొత్తం కోలాటాలు బతుకమ్మలు బొడ్డెమ్మలు వేసుకుంటూ వచ్చినటువంటి మనిషిని. ఇక ఎప్పుడైతే ఈ ఉద్యమం ప్రారంభమైందో అక్కడ నుంచి ఇంకా మనకి ఈ ప్రజాకవుల పాటలే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూపించే మార్గంలోనే మనం పోయినాం. అటు మనం మా గోరెడెంకన మా దగ్గరనే నాగర్ కనులే, తర్వాత గద్దరన్న, తర్వాత గూడ అంజన్న, సుద్దాల అశోక్ అన్న, జయరాజ్ అన్న, వీళ్ళందరి పాటలు అన్నీ పాడుకున్నాం మనం.
కాబట్టి ఇంకా ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళే. ఆ, ఇక మనం మా మిత్రుడు రసమై బాలకిషన్, ఆ. మా అంతటి నాగరాజు అందరం కలిసి ఇంకా స్టార్టింగ్ నుంచి ధూమ్ధామ్ కార్యక్రమాలు చేసుకున్నాం. అప్పుడు కూడా ఉద్యమం కోసం ఎంతో మంది విద్యార్థులు బలిదానం అయితే చేసుకున్నారు కదా. అవునవును. అప్పుడు కూడా ఒక పాట వచ్చిందన్న, అదే ఒక్కలా ఇద్దరా విద్యార్థి విద్యార్థి వీరులు తెలంగాణ పోరులో నెలరాని నా తరలు. మరి ఆయాళ్ళ ఉద్యమం కోసము వాళ్ళు నేల రాలిపోతే మీలాంటి కవులు మీలాంటి కళాకారులే ఉద్యమాన్ని మళ్ళా ఉవ్వెత్తున నిజంగానే. తెలంగాణ వచ్చేటందుకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది మీరే అన్న. అన్న ఇంకొక ముచ్చట, ఇంకొక చెప్పే. ముచ్చట్లకు పోతానా, చెప్పే. బతుకమ్మ పాటలు కూడా బాగా పాడతావని విన్నమే. ఇంకా అంటే బతుకమ్మ పాటలు అంటే ఇంక ముఖ్యంగా మన మహిళా మల్లది అదంతా మన సంస్కృతి ఉద్యమం సాంప్రదాయం మన కట్టుబొట్టు అంతా బతుకమ్మలే. అంతే కదా. మరి అట్లాంటిది బతుకమ్మ పాటలు ఏమన్నా ఒక్కటి? ఎండాలేసిన కోలా అది ఎండి కోలా ఓ నా రామయ్య, అది ఎండి కోలా ఓ నా రామయ్య. అరే బాయిలేసిన కోలా అది బంగారు కోలా ఓ నా సీతమ్మ, అది బంగారు కోలా ఓ నా సీతమ్మ. అరే ఎండాలేసిన కోలా ఎండి కోలా, ఎండా వేసిన కోలా ఎండి కోలా, ఎండాలేసిన కోలా అది ఎండి కోలా ఓ నా రామయ్య, అది ఎండి కోలా ఓ నా రామయ్య. అట్లా ఆ. ఇక ఇవి ఉన్నాయి చాలా, ఒకటానికి యాది ఇక. ఇంకొకటి ఇక బతుకమ్మ అంటే యాదకి వచ్చింది, బతుకమ్మకు ముంగట 9 రోజులు బొడ్డెమ్మ ఆడతారు కదనే. అవును. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందారే కోల్ ఇవి ఇవ్వాలి. ఇప్పుడు ఈ బొడ్డెమ్మ పాటలన్నీ కూడా మా మిస్సెస్ పాడుతుంది ఇవన్నీ. మనం ఏం ఉద్యమ గీతాలు, ఇప్పుడు మేడం కూడా, మనకు ఇప్పుడు జానపద మేడం కూడా ఉద్యోగంలో పనిచేసి పాటలు పాడి ఇవన్నీ మనకి అదే మార్గం. మనం ఎట్లా వచ్చినామో ఎట్లా వచ్చింది అన్న. అంతే కదా. ఇంకొక ముచ్చట అంటే ఇప్పుడు మీరు ఏదన్నా పాట అంటే మామూలుగా మీరు రచయితనా లేదంటే అనుకోని రాస్తారా, లేదంటే పాట మీకు మీరు రాస్తారా? సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు ఒక వేదిక దగ్గర పోతాం, అక్కడ ఏం సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఏదన్నా అవసరం ఉందా ఆ పాట. ఎందుకంటే మన రచయితలే ఎన్నో రాసినారు, మన కవులే ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు రాసిన పాటలు అక్కడ ఒకవేళ మనకి ఆ సందర్భం ఇంకేదన్నా అవసరం లేదనుకోండి, అవసరం పడ్డది అనుకోండి, అప్పుడు కూడా రాసుకుంటాం, పడతాం అన్న. ఇంకొకటి గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నయో గల్లీ చిన్నది, ఇండ్ల కన్నా మేలురా పలకునామ బళ్ళురా, పాత రైలు డబ్బలోలే పడా ఉన్న గన్లురో గల్లీ చిన్నది. గద్దరన్న అదే విధంగా యుద్ధ నౌక అంటాం కదా, గద్దరన్న గురించి తలుసుకుంటా ఒక్క పాట అన్న. ఆయన మొత్తం నిండిపోయింది తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, బల 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 హా ఊ హా ఊ. నిజంగా గద్దరన్న ఈ పాట వింటే నిజంగా మస్తు ఉంటది. కాకపోతే అయినా కూడా శనార్థి చెప్పుకుందామన్నా. ఇగో ఏం లేదన్నా, ఇవాళ మీరు మా మిర్రర్ టీవీకి అయితే వచ్చిర్రు, మమ్మల్ని అందరిని అయితే సంతోష పెట్టిర్రు. ఇంకొకటి, ఇప్పుడు మీరు గింతగానం పాడిర్రు, ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్కి వెళ్ళిపోయింది. అక్కడ టీవీకే పార్టీ దళపతి విజయ్ గెలిచింది కదా, ఏకదంలా ఆయా షేర్, ఎక్కడ చూసినా ఎస్ఆర్హెచ్ టీం ఆడుతుంటే ఆయా షేర్, పెళ్లిళ్ళు భారత్లు కథా కార్ఖానా డీజేలల్లా ఆయా షేర్, జంగిరెడ్ అన్న ఆయా షేర్, ఈ మొత్తం ఆయా షేర్ అయిపోయింది. నీకు ఎట్లా అనిపించింది ఈ పాట చేస్తున్నప్పుడు? ఇంత అవుతుందని ఎవరు ఊహిస్తారు చెప్పు, అది ఓన్ చేసుకున్నారు అందరు కూడా. ఎక్కడ కూడా సునామీ వచ్చేటప్పుడు అట చాలా చిన్నగా వస్తుందట, కానీ అది సృష్టించేటువంటిది ఎట్లుంటది చెప్పు. అట్లనే చిన్నగా వచ్చినవు, ఒక్కొక్క మెట్టుగా తప్పున ఎక్కడికో వెళ్ళిపోయినావనా. నిజంగా అసలు చాలా లేట్గా వచ్చినా మంచిగా లేటెస్ట్గా ఉంది. చాలా మంచి అదృష్టం అది, అంతే కదా. మనం చెప్పనికే కాదు, అది భగవంతుని లీల. మనం అంటే ఇప్పుడు మన ఊరోళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ మన దోస్తులు కానీ ఏమనుకుంటారే మరి, అందరు ఆయాషేర్ అంటారు. అరే పిల్లలకి గల్లెపడి ఆయాషేర్, వాళ్ళు ఆడుకుంటా ఆయాషేర్, ఆడుకుంటా ఆయాషేర్. వాళ్ళ నోట్లోకి వెళ్ళినా కూడా నిజమన్నా పొట్టగాలు ఉంటారు కదా, గోళీలు ఆడుకున్న టప్పాలు బచ్చాలు గిచ్చాలు, వాళ్ళు కూడా ఆయా షేర్ ఆయా ఇదే నడుస్తున్నది. అవును అన్న.
ఇక ఇంటర్వ్యూ ముగించే ముంగట ఒక్కటి మంచి పాట, ఉమ్, మీకు ఇష్టమైనటువంటి పాట, మీకు పేరు ఆయా షేర్ కాకుండా ఆ, మీకు పేరు తెచ్చినటువంటి పాట, అబ్బా ఈ పాట పాడితే జనాలు నన్ను ఆదరించిరబ్బాయి అని నీ గుండెకు హత్తుకున్నటువంటి పాట ఏంది? రైట్. ఉద్యమంలో నేను పాడిన పాట మొత్తం తెలంగాణ యావత్తు పోయింది అది. అది ఏదంటే, కాయ కష్టం చేసి కడుపు నింపడం అంటే పనులు కూడా లేని పాడు కాలం వచ్చే, శేతాన వేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా, భూకంపము వచ్చి భూమి వలిగినట్లు రాగళ్ళు సౌకళ్ళు నెర్రెలొచ్చినాయి, ఎర్రని దుక్కులు ఇసుక దిబ్బాలాయే, ఉస్కే భూములన్నీ ఉత్తదుమ్మైపాయే, ముదిమె గడ్డలు కూడారా తెలంగాణ లొట్టి మొద్దులాయరా, శేతాన వేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా. ఈ పాట నువ్వు వాడతా అంటే నిజంగా అన్నా బాగా అసలు మంచి పేరు తెచ్చిపెట్టింది. పేరు తెచ్చింది. ఈ పాటలు కూడా అంత మాధుర్యం ఉన్నది, మాధుర్యం ఉంది అందులో. బతుకు చిత్రం, మనం తెలంగాణ బతుకు చిత్రాన్ని మనం గోరటం కన్నా బాగా రాస్తే కేసీఆర్ సార్ కొంచెం దాన్ని మార్పు చేసి పాట పాడించింది మనతోటి. కానీ మంచిగా లేదన్నా. అబ్బా అసలు ఆ పాట మొత్తం ఇంకా అద్భుతంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు ఇక ఓకే ఓకే అన్న, పర్వాలేదన్నా. ఇగో మా టీవీ ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులకు ఒక మంచి మాట చెప్పా. మంచి మాటనా? ఇంకేం ఇక ఎన్నో ఏళ్ళ నుంచి ఆదరిస్తున్నారు. ఇంకా ఈ సోషల్ మీడియా ఏది లేనప్పటి నుంచి కూడా ఈ మార్గంలో ఉన్నోళ్ళం. ఇక ఈ అప్పుడు ఎంత ఆదరణ ఉన్నదో ఇప్పుడు కూడా అంతే ఆదరించండి, ఆదరించాలి కూడా, అదే ధర్మం. మనకు మంచి కొత్త కొత్త పాటలు కానీ ఇంకేవైనా కానీ నేనే కాకుండా నాతో పాటు ఎందరో గాయకులు ఉన్నారు, ఎందరో కళాకారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆదరించాలి మనం. ముఖ్యంగా జానపదం ఏదైతుందో అని అన్ని కళలకు మూలం. అందుకే జానపద కళాకారులు బతికితే ఆ జానపదం బతుకుతుంది, అవునా కదా? అందుకే అందరూ కూడా జానపద కళలు వర్ధిల్లే విధంగా మీరు ఉండాలి, మీరు ఆ దీవెనలు అందించాలని కోరుకుంటున్నా. శనార్థే చూసిరు కదా నువ్వులా జంగిరెడ్డి అన్న గొంతుల ఎంతటి మాధుర్యం ఉన్నదో. మరి గిట్లాంటి కళాకారులనైతే వెలికి తీసి వాళ్ళతోటి పాటలు పాడిపించి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటుందిలా మా మిర్రర్ టీవీ. మరి చూస్తూనే ఉండండిలా, నిరంతరం అయితే ప్రజాపక్షం. ప్రతిసారి కొత్త కొత్త ప్రోగ్రాంలతోటి జనాలనైతే అలరించుడే మా కార్యక్రమం. నమస్తే నుల్లా, శనార్థి మరి.